ఈరోజు మనము అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఎందుకు వస్తాయో దాన్ని ఎలా పోగొట్టుకోవాలో తెలుసుకుందాము. జనరల్గా ఈ రోజుల్లో చాలా కామన్ ప్రాబ్లం కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు. ఇది ఒకప్పుడు 35-40 ఇయర్స్ దాటిన వాళ్ళకే వచ్చేది. కానీ ఈ రోజుల్లో ఏంటి అంటే 10 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుంది. దీనికి కారణాలు చాలా ఉంటాయి. కొద్దిమంది అంటూ ఉంటారు, మేడం మాకు ఊహ తెలిసినప్పటి నుంచి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఉన్నాయి, మేము ఎంత కేర్ తీసుకున్నా పోవడం లేదు అని. ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ కూడా ఒక కాజ్ కావచ్చు. ఇంకా చెప్పాలి అంటే అదే పనిగా టీవీ చూడడం లేదా కంప్యూటర్ ముందు ఉండడం, అలానే ఎప్పుడు ఫోన్లో చూస్తూ మాట్లాడుకోవడం లేదా మెసేజెస్ పెట్టుకోవడం, ఇవన్నీ చాలా పెద్ద కారణాలు అనుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా చాలామందికి తెలియంది ఏంటి అంటే అనీమిక్గా ఉండడం. ఎవరికైతే బ్లడ్ తక్కువ ఉంటుందో లేదా హెచ్బి కౌంట్ తక్కువ ఉంటుందో వాళ్ళకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి అసలు తగ్గవు. అలానే ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే అలర్జీస్. చాలామందికి డస్ట్ అలర్జీ ఉంటుంది, కానీ వాళ్ళు ఏంటి అంటే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు, లేదా పాపం వాళ్ళు ఎంత కేర్ తీసుకున్నా కానీ వింటర్ సీజన్ వచ్చింది లేదా కొంచెం డస్ట్ ఎక్కువగా ఉన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు కళ్ళు దురదలు వస్తాయి. సో ఆ ఇచ్చింగ్ ఉన్నప్పుడు ఏంటి అంటే బాగా నలిపేస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటి అంటే అక్కడ స్కిన్ టిష్యూస్ దెబ్బతినిపోయి రింకిల్స్ వస్తాయి. సో ఆ రింకిల్స్ వస్తాయి, ప్లస్ వీళ్ళు నలిపినందువల్ల ఫస్ట్ రెడ్గా అవుతుంది, తర్వాత అది డార్క్ అవుతుంది. ఇది చాలామంది ఫేస్ చేసి ఉంటారు. ఇది కూడా ఒక చాలా పెద్ద కాజ్ అన్నమాట. కాబట్టి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ పూర్తిగా పోగొట్టుకోవాలి అంటే చాలా ఈజీ అనే చెప్తాను. కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే లేదా మనసు పెడితే, ఒక్క జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటే తప్పితే మిగతా రీజన్స్ అన్నింటినీ మనం పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు చాలామందికి ఈ అనీమిక్గా ఉండే వాళ్ళకి అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వచ్చిందనుకోండి, వాళ్ళు ఐరన్ సప్లిమెంట్ తీసుకుంటే పోతుంది, లేదా ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకుంటే పోతుంది. ఐరన్ దేంట్లో ఉంటుందో చాలామందికి తెలుసు అనుకుంటాను, అయినా మళ్ళీ చెప్తాను. ఆకుకూరలు బాగా తినండి. అలానే నాన్ వెజ్ అలవాటు ఉండే వాళ్ళైతే లివర్ కర్రీ తీసుకోండి. అలానే రెడ్గా ఉండేవి ఏవి తిన్నా కానీ, అంటే బీట్రూట్స్ కానివ్వండి, టొమాటోస్ కానివ్వండి, వాటర్ మెలన్ కానివ్వండి, ఇలా ఏవి తీసుకున్నా కానీ దాంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువగా సీరియల్స్ తీసుకునే వాళ్ళకి, సీరియల్స్ అండ్ మిల్లెట్స్లో రాగిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ రాగి జావ తాగడం అలవాటు చేసుకున్నారు అంటే మీకు బోల్డ్ అంత ఐరన్ వస్తుంది, అలానే కాల్షియం కూడా వస్తుంది. ఇకపోతే కొంతమంది అంటూ ఉంటారు, మా జాబే ఎప్పుడు కంప్యూటర్ ముందు ఉండడము, మరి కంప్యూటర్ని ఎలా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి. దానికి ఒక చిన్న చిట్కా చెప్తాను. అంటే ఇంకా జాబ్ చేస్తున్నప్పుడు కనీసం 10 to 12 అవర్స్ సిస్టమ్ ముందు కూర్చోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళు ఏంటి అంటే మీరు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్లో 2 కాటన్ ప్యాడ్స్ రోజు వాటర్లో కానివ్వండి లేదా కాచి చల్లార్చిన పాలల్లో కానివ్వండి పెట్టేసి వెళ్ళండి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత వాటిని కళ్ళ మీద పెట్టుకొని జస్ట్ 10 minutes రిలాక్స్ అవ్వండి. మీ కళ్ళు చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఆ స్ట్రెస్ అంతా పోతుంది కూడా. మళ్ళీ అంటే అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. అండర్ ఐ డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి. ఇకపోతే ఒక చిన్న సలహా ఏంటి అంటే చాలామంది పొటాటో మంచిదని దాన్ని తురిమి అలానే డైరెక్ట్గా కళ్ళ మీద పెడుతూ ఉంటారు. అలా చేశారు అంటే మీకు డ్రై అవుతుంది. ఎప్పుడైనా చూడండి, పొటాటోని దాని జ్యూస్ని మీరు స్కిన్ మీద పెట్టి చూడండి, ఒక 10 minutes తర్వాత ఆ పార్ట్ అంతా డ్రైగా అయిపోతుంది. సో కళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటాయి, కళ్ళ కింద స్కిన్. పొరపాటున కూడా పొటాటోని 5 minutes కంటే ఎక్కువసేపు పెట్టకండి. ఇది చాలామంది ఫాలో అవుతుంటారు. కాబట్టి ఇట్లా చేయండి. అలా కాకుండా మీకు మరీ స్టబ్బర్న్గా ఉన్నాయంటే మాత్రం క్లినికల్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా కానీ కళ్ళు ఫ్రెష్గా ఉండాలి అంటే వాటర్ బాగా తాగండి. కనీసం అంటే ఈ సిస్టమ్ ముందు ఉండే వాళ్ళు 2 గంటలకు ఒకసారి ఒక 5 minutes అన్నా రిలాక్స్ అవ్వండి. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉంటే చాలా వరకు తగ్గుతాయి. ఇకపోతే డైట్ విషయానికి వస్తే మీ డైట్లో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ఎవరికైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకు కూడా ఈ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది.